ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. లైక్ అంటే ఇంకోటి అన్న, నేను ఇందాక సినిమా గురించి అడిగితే, అంటే ఇన్ని సినిమాలు చేసావు కదన్న, ఒక్క బిగ్ బాస్కి రాగానే ఈ ఫేమ్ డిఫరెంట్ ఉందా? అంటే నాకు ఎలాగుందంటే అన్న ఈ సక్సెస్, జయం మూవీ నా ఫస్ట్ మూవీ జయం అన్న, హిట్ అయింది, పెద్ద హిట్ అయింది. అది ఎంత సక్సెస్ వచ్చిందో నాకు అలా కనబడుతుంది అన్నప్పుడు, అంత సక్సెస్ కనబడుతుంది అన్న నాకు. ఈ 97 days ఉన్నా కూడా అంత సక్సెస్. ఓకే, సక్సెసే, నేను సక్సెసే, ఆ హ్యాపీనెస్ తెలుసు. కానీ ఇప్పుడు అంటే మీరు ఎన్ని సినిమాలు చేసినా దగ్గర 300, అదే నాకు సార్ చెప్పినట్టు. అవునా? కానీ ఈ రోజు నుంచి మిమ్మల్ని బిగ్ బాస్ సుమన్ శెట్టి అని పిలుస్తారు. ఓకేనా మీకు? యా, బిగ్ బాస్ నుంచి ఇప్పుడు మరి సెకండ్ ఇన్నింగ్స్ నాకు వచ్చిందంటే బిగ్ బాస్ వల్లే కదన్నా. ఓకే, జెన్యున్ కరెక్ట్గా చెప్తానంటే నాకు బిగ్ బాస్ నుంచే వచ్చింది. ఫస్ట్ జయం నుంచి వచ్చింది సుమన్ శెట్టి, తర్వాత చేసుకుంటూ వెళ్ళాను 10 years. నేను ఇండస్ట్రీకి వచ్చి 22 years అవుతుందన్న, 2002 ఎంట్రీ. నేను యాక్చువల్లీ అది కూడా చూసాను, మీ పెళ్లి వీడియో కూడా చూసాను అన్న యూట్యూబ్లో. చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు. అప్పుడు RFCలో చేశారు కదా, ఎక్కడ చేశారు అది? రిసెప్షన్ వచ్చి మన ఫిల్మ్ క్లబ్ అన్న. ఓకే ఓకే. దెన్ మ్యారేజ్ వచ్చి వైజాగ్లో అయింది. అంతమంది సెలబ్రిటీలు మీకోసం వచ్చారు కదా అన్న, చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు. బిగ్ బాస్లో ఉండేటప్పుడు ఎవరు మీకు ఎందుకు సపోర్ట్ చేయలేదు? అది వాళ్ళని అడగాలన్న మీరు, ఎందుకు చేయలేదన్నది నిజంగా. అంటే నార్మల్గా అడుగుతున్నా, అంటే వేరే వేరే కంటెస్టెంట్లు అందరికీ, చాలామంది కంటెస్టెంట్లకి చాలామంది వీడియోలు చేసి పెట్టారు, చాలామంది వీడియోలు చేశారు. కానీ సుమన్ అన్నకి ఎవరు వీడియోలు చేయలేదు, ఎందుకు? మనోళ్ళు అడగలేదంట అన్న, మనోళ్ళు అడగలేదంట, తెలియలేదంట వాళ్ళకి. అడిగారా మీరు, చెప్పారా ఎందుకు వీడియోలు ఎవరు చేయలేదు ఏమని అడిగారా? వచ్చి లేదు, అంటే వచ్చిన ఫ్యాన్ కానీ అభిమానులు కానీ వాళ్ళు అడుగుతున్నారు. ఎంతోమంది అడిగేమోనా కానీ కరెక్ట్గా చూసుకోలేదు, తెలియలేదు అలాగని అంతవరకు. కానీ కొంతమంది మన జబర్దస్త్ అప్పారావు కానివ్వండి, రేజింగ్ రాజు కానివ్వండి, మన వీళ్ళు కొంతమంది పోస్ట్ చేశారన్న మనకి వీడియోస్ అవన్నీ. మరి అవి అది పోస్ట్ చేశారు లేదా నాకు తెలియదు, కానీ వీడియోస్ అయితే వచ్చాయన్న. ఓకే అన్న, ఇంకోటి హౌస్ గురించి మాట్లాడుతుంటే, తనుజ గారికి మీకు ఏంటన్న ఇష్యూ? ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చింది మీ ఇద్దరికి కొంచెం దూరం? అసలు ఏమీ లేదన్న, చాలా ఫస్ట్ నుంచి తను సుము అన్న అనేది, సుము డార్లింగ్ అనేది, అది స్వీటీ అనేది, మళ్ళీ స్కిట్లు కూడా చేసినట్టున్నారు, స్కిట్లు చేసాం. అవునా? అంటే డిస్టర్బెన్స్ అనిపించినట్టుంది కొంచెం, ఎందుకు దూరం అయ్యారు అంటే మళ్ళీ బర్నీ గారు కంబ్యాక్ ఇచ్చిన తర్వాత, బర్నీ గారు బయటకు వెళ్ళిపోయి వచ్చిన తర్వాత, అంటే ఎక్కువ బర్నీ గారికి అటాచ్ అయిపోయారు అనమాట. దేవన్ నుంచి అందరికీ అటాచ్ ఉండేదన్న. ఒకవేళ తనుజ గారితో మీరు ఉండుంటే టాప్ 5 ఉండేవాళ్ళు అని అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను దేవన్ నుంచి అలాగ ఉన్నాను, అందరితోనే అలాగే ఉన్నానన్న. ఎవరు టాప్ 1లోకి వెళ్తారు, ఎవరు టాప్ 2లోకి వెళ్తారు, అది కాదు. నా నేచర్ అందరితో బాగుండడం. నేను అందరితోని బాగా ఉంటానన్న, అందరితో బాగుంటాను. వాళ్ళు నన్ను తీసుకుంటే ఓకే, తీసుకోకపోయినా ఓకే, నేను అందరితో బాగుంటానన్న. అది నేను అలాగ అనుకోవట్లేదు, వీళ్ళతో బాగుంటే పైకి ఉంటాను, వాళ్ళతో బాగుంటే పైకి ఉంటాను, అది కాదు. నేనున్నంత వరకు నా తప్పు లేకుండా హ్యాపీగా అందరినీ నవ్వుతూ కలిసి ఉండాలి అని నేను ఎప్పుడు, అది లాస్ట్ 13th week వీడియో మేము గార్డెన్లో కూర్చొని అందరూ మాట్లాడుకున్నాం. నాదేమన్నా తప్పుంటే సారీ, తెలియక తప్పుంటే రియల్లీ సారీ. ఇక్కడ ప్రక్రియ అది కంపల్సరీ మనం నామినేషన్ చేసుకోవాలి తప్ప మీ మీద నాకు కోపం లేదు, నా మీద మీకు కోపం లేదు. కానీ మనం ఇక్కడ అయిపోయిన తర్వాత, మనం బయటికి వెళ్ళిన తర్వాత కూడా సరదాగా ఉండాలి, ఫ్రెండ్స్గా ఉండాలి, ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ఉండాలి అని నేను లాస్ట్ 13th week మనం వీడియో చేసి మేము అందరూ కూర్చొని మాట్లాడుకున్నాం. నాది ఇదే అన్న, ఎప్పటికీ ఇదే. మీకు ఎవరితో హౌస్లోనే ఇలా నచ్చని వాళ్ళు ఎవరు లేరా? సంజన గారు అన్న, ఫస్ట్ దేవన్ నుంచి నా మీద టార్గెట్ అన్న, నా మీద టార్గెట్ ఎందుకన్నది నాకు తెలియదు. మరి ఫస్ట్ నుంచి నన్నే ఏడిపించేవారు, ఎందుకో తెలియదు. నా జోలికి వచ్చేవారు, మన ఐటమ్స్ పట్టుకునేవారు, దాచేసేవారు, మన ఐటమ్స్ అవి దాచేసేవారు. నేను ఒకటే అన్న, సిస్టర్ వద్దు సిస్టర్, పర్సనల్ ఐటమ్స్ వరకు వెళ్ళొద్దు, మీరు సరదాగా మనం మాట్లాడుకుని సరదాగా ఉందాం, వద్దు సిస్టర్ అంటే, లేదన్నా, లేదు సుము అన్న, మీరు బాగుండాలి, మీ హెల్త్ బాగుండాలి, మా ఇంట్లో వాళ్ళు అంత కేర్ తీసుకోలేదు, మీరు ఎందుకు తీసుకుంటారా అని అడిగాను. అది ఒక 2 weeks అలా ట్రావెల్ అయింది. తర్వాత సిస్టర్ దాని జోలికి వెళ్ళకండి, సుమన్ శెట్టిని చూస్తారు,
సుమన్ శెట్టిని చూపించారా మీరు? నామినేషన్ వరకు చూపించాను అని అంటారు అందరూ. అవును. దా. ఏమ్మా ఏయ్ అమ్మా ఏయ్ రాయ్ ఎక్కువసేపు నన్ను వాళ్ళు కాళ్ళు అది ఫ్రస్ట్రేషన్ వల్ల వచ్చిందనా ఆమె? అంటే తన పాయింట్ కొంచెం చెప్పడం తప్పు చెప్తుంది. ఏదో వీక్లో దొంగతనం అంటది, 9వ నంబర్ అంటది, 10వ నంబర్ అంటది. తను ఫస్ట్ దొంగతనం చేసింది గుడ్స్. నేను నెక్స్ట్ టైం మనకి నామినేషన్ 10 మంది, అప్పుడు ఎంతమంది 16 మంది, 16 మందిలోని మొత్తం 15 మంది అని అట్లా నేను అన్నాను. అంటే అప్పుడే కదా స్టార్టింగ్ సెకండ్ థర్డ్ ఫ్లోలో ఆ 15 మెంబర్స్ అన్నాను. తను ఏమనుకుంటుంది, నన్ను లెక్కలోంచి తీసేరు మీరు. అదేంటి మేడం, నిజంగా చెప్తున్నాను మేడం. ఇప్పుడు మనం వచ్చి హౌస్లోకి వచ్చి 3వ రోజు నెక్స్ట్ నామినేషన్స్ ఉన్నాయి. అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. అన్న వచ్చి 3 రోజులు అవుతుందన్న, తెలియదు కదా వాట్ ఈజ్ వాట్ అన్నది. అది కొంచెం దానికి ఉంటే ఆ పాయింట్ పట్టుకొని మీరు నన్ను తీసేశారు, మిమ్మల్ని అని మీరు ఎలాగనుకుంటారు? 16 మందిలో 15 మంది అని చెప్తే మిమ్మల్ని తీసేనని ఎలాగనుకుంటారు? ఆ చిన్న ఏమీ లేకుండా వ్యాలీలు కాకుండా పాయింట్ అలా చెప్తున్నారు ఆవిడ. అంటే మీ హౌస్లో మీకు నచ్చిన ఏకైక పర్సన్ ఎవరంటే సంజన. నచ్చలేదని కాదు, నన్ను టార్గెట్ చేసిందా నచ్చలేదని కాదు. అందరూ ఇప్పుడు ఒకటే నేను 14th వీక్ ఎలిమినేషన్ అయిన తర్వాత సుమ్ము అన్న మనం కంపల్సరీ డ్యాన్స్ వేద్దాం అన్నారు. బయటకు వచ్చాను డ్యాన్స్ వేద్దామని అన్నాను. ఆవిడ హౌస్లోనే ఉన్నారు, ఇంకా ఇప్పుడు కాదు గ్రాండ్ ఫినాలే వేద్దాం అన్నారు. ఓకే, అది ఏమీ లేదు అన్న. నార్మల్గా గేమ్ వైజ్ చూసుకుంటే అక్కడికక్కడ నా మీద నీ కోపం, నీ మీద నా కోపం అంతే. ఆ గేమ్ తర్వాత మేము అందరం కలిసి కూర్చొని భోజనాలు కూడా తినిపించుకున్నాం. అవునా? నార్మల్ నాకు అర్థం కాదు. మీ సీజన్లో తుక్కు కొట్టేసుకునేవారు నామినేషన్లో, లోపలికి వెళ్ళిపోయి అందరూ మంచి మాట్లాడేసుకునేవాళ్ళు. అంటే ఏంటది? అది ఆ ర్యాప్, ఆ ఫైర్ మెయింటైన్ చేస్తే బాగుండేది కదా అని అనిపించేది. అంటే కొంతమంది వరకు, కొంతమంది మన మాస్టర్మైన హరీష్ గారు కానీ వాళ్ళు కొంచెం వాళ్ళకు ఉండేది, వాళ్ళు మెయింటైన్ చేసేవారు. కానీ వెళ్ళి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు మనీష్ కానీ మనం వీళ్ళందరితో వెళ్ళి అది కాదు బాబాయ్ మనం ఇది అని చెప్తే కొంతమంది మూవ్ అయ్యేవారు. కొంతమంది అర్థం చేసుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇది నా పాయింట్ అని నేను వేసింది మటుకు నామినేషన్ వేస్తే నేను వెళ్ళి మాట్లాడేవాడినా. మ్యాక్సిమం తెలిసిపోతుంది కదా మనకి, వదిలేరే మాట్లాడుకుందాం అని నేను చెప్పి నేను కొన్ని నామినేషన్ అయినా ఆ రోజు సైలెంట్గా ఉన్నాను. నెక్స్ట్ డే బాబాయ్ గుడ్ మార్నింగ్ అని నేను వెళ్ళిపోయాను. వాళ్ళు రిసీవ్ తీసుకుంటే గుడ్ మార్నింగ్ అని తీసుకునేవారు. అంతే. అక్కడ ఆ కంపల్సరీ ఆ టైంలో ఆ ప్రక్రియ జరగాల్సినప్పుడు జరగాలి. తర్వాత మళ్ళీ మండే నుంచి హ్యాపీ, మళ్ళీ సండే వస్తే ఏ కమాన్ కాదన్నా నువ్వు కెప్టెన్ అవుతానని నువ్వు అనుకున్నావు అసలు? కానీ బిగ్ బాస్కి వెళ్తే మాత్రం ప్రతి ఒక్కరు కంపల్సరీ కెప్టెన్ అవ్వాలని అదొక మజా. కంటెస్టెంట్లు అందరూ మన చేతుల్లో ఉంటారు. కంటెస్టెంట్లు అందరూ ఉంటారని కాదు, అదొక డ్రీమ్ అన్న. అంటే ఆ కెప్టెన్ రూమ్ కింద ఒక్కసారి వెళ్ళాలి, అదొక కంటెస్టెంట్లు అందరూ మన చేతిలో ఉండాలన్నది కాదండి. ఉంటుంది, నిజంగా ఉంటుంది. అంటే అప్పుడు వరకు మనతో ఆడేసుకుంటారు కదా. మంచోడు కదా, ఎప్పుడు అలా కనుకోడు, అందరూ ఒకటే. నేను కెప్టెన్ అయినప్పుడు ఒక్కొక్కరికి ఇచ్చాను బ్రో పనిష్మెంట్లు. మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరికి మొత్తం తుడిపిచ్చేవాడిని, అడిగిచ్చేసేవాడిని. అసలు కెప్టెన్సీ ఆ మజా వేరు. అది కదనా నాకు. కానీ చిన్న క్యాప్టెన్ అయ్యానా, కానీ చిన్న బాధ ఏంటంటే ఇద్దరు షేరింగ్ క్యాప్టెన్. కానీ తనుజ నాది రీతు నేను క్యాప్టెన్సీ ఆడాము అన్నా. అది స్టెప్స్ పెట్టేదన్నా, 10 మెట్లు ఎట్టునని 11వ మెట్లు ఎట్లేనన్నా నేను. తనుజ ఎక్కువ అని అంది, ఎక్కేనా నేను అన్న. ఇంకోటి ఇది ఫ్లాగ్ పట్టుకోవాలి ఫినిష్ అయిన తర్వాత, టాస్క్ పట్టుకొని 1 minute ఉన్నానన్న. ఇంకా తంది 3 బ్యాలెన్స్ ఉంది. అక్కడ చిన్న నాకు తనుజ మీద చిన్న ఫీల్ అయింది. ఏంటి మనోళ్ళే మనకి ఇలా చేస్తున్నారు అన్న. 10వ మెట్టు మీద నిలబడి తిప్పి పెడితే చాలా అయిపోయా. అక్కడ నేను అడిగాను, నేను అప్పటికి సైలెంట్ ఆర్గ్యుమెంట్ చేశాను ఆ టాస్క్లో కూడా. కాదు తనుజ, నువ్వు ఎక్కువ అంటేనే నేను ఎక్కాను, లేకపోతే నేను ఎక్కను. 10 ఎట్టు నుండి 11ది అది కొంచెం అప్ అండ్ డౌన్ అయింది, అది తిప్పితే సరిపోయింది. నేను అప్పటికి అడిగితే మీరు చూసుకోవాలి నువ్వు ఎక్కమంటేను కదా సంజలగ్గా నువ్వేం చెప్పింది అదే మేము వింటాం, నువ్వు ఎక్కమన్నప్పుడే కదా ఎక్కాను అంటే అది కాదన్నా అని అనేది. సరే ఓకే, మనకు భగవంతుడు రాసిలేదు ఇంకా
కొన్ని సిచ్యువేషన్స్ నాకు యాక్సెప్ట్ చేసేవాళ్ళు. చాలా వరకు అలాగే అలా కొన్ని టాస్క్లు కొన్ని గేమ్స్ కానీ టీమ్ గేమ్స్ కానీ ఫస్ట్ టార్గెట్ ఎవరు మీ అందరికీ తెలుసు, బన్నన్న నేను. మమ్మల్ని టీంలో తీసేవారు. నిజంగా చెప్తున్నానన్న, ఉన్నమాట చెప్తున్నాను, ఎందుకంటే ఉన్నది జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. మా ఇద్దరికి ఎవ్వరు సపోర్ట్ లేరన్న హౌస్లో. బన్నీ గారు కూడా లేదా? ఎవ్వరు లేరన్న. మరి దివ్య గారు, తనుజ గారు, ఇంకా టీం వర్క్. రామరాథోడ్, దివ్య గారు, ఖుషి దివ్య ఉన్నంత వరకు ఉండేదన్న. కానీ తర్వాత నుంచి అసలు నుంచే చర్యలేదు. దివ్య ఒకటి మాకు కొంచెం సపోర్ట్గా ఉండేదన్న. తను వెళ్ళిపోతే ఎంతో బాధ అనిపించింది అన్న. మాకైతే చాలా బాధ అనిపించింది. అవునా? చాలా బాధ అనిపించింది అన్న. మాకు ఖుషి వెళ్ళిపోతుండే, మాకు తను సపోర్ట్ కానీ కలిసారా? బయట మాట్లాడారా దివ్యతో? అలా నిన్నే కలిసాను. కలిసారా? బనానా గారు కలిసారా? అవునా? మా బనానా అన్న. ఎవరెవరు కలిసారు బయటకు వచ్చాక కంటెస్టెంట్లు? అంటే రోజు వీడియో కాల్ వెళ్తున్నాయి అన్న. వీడియో కాల్స్ వెళ్తున్నాయి మొత్తం. ఇప్పుడు బయట ఎవరెవరు ఉన్నారో అందరూ వీడియో కాల్స్ వెళ్తున్నాయి. బయట కలిసి అందరూ గ్రూప్ కాల్ చేసుకున్నారు. గ్రూప్ కాల్ బిగ్ బాస్ 9 అని గ్రూప్ క్రియేట్ అయిపోయింది. నేను వెళ్ళి ఫస్ట్ మనిషి మన ఎవరు వెళ్ళారు, షష్ఠి వెళ్ళింది ఫస్ట్. షష్ఠి మొత్తం వెళ్ళిన వాళ్ళు అందరికీ ఒకటే చెప్తున్నాను, ప్లీజ్ మన ఫ్రెండ్షిప్ మన రిలేషన్ ఇలా మెయింటైన్ చేద్దాం. బయటికి ఎవరు వెళ్ళినా ఫస్ట్ గ్రూప్ క్రియేట్ చేయండి, మనం అందరూ కలుద్దాం, అందరూ సరదాగా ఉందాం అని. యాక్చువల్లీ మనకి ఇంకో గ్రూప్ ఉంది. మొత్తం సీజన్ 1 నుంచి సీజన్ ఇప్పుడు 9 వరకు ఒక గ్రూప్ ఉంది అని యాడ్ చేయను. నీ దగ్గరే ఉంటుంది, యాడ్ చేస్తా. మొత్తం అందరూ ఉంటారు అందులో. ఓకే, అందరు కంటెస్టెంట్, అన్ని సీజన్ కంటెస్టెంట్స్ అందులో ఉంటారు అన్నమాట. అదొక గ్రూప్ ఉంది మనకి. అది నాకు తెలియదు. అది కూడా ఒకసారి దాంట్లో కూడా ఫుల్ మజా ఉంటుంది. ఇదైతే మాకు నిన్న 11:30కో 12 గంటగా చేసాం. అవునా? అరగంట వెళ్తూనే ఉంది, మనోళ్ళు పెట్టట్లేదు. ఓకే బాయ్ గుడ్ నైట్ చెప్పి పడుకుంటుపోయాను. ఏ టైంకి పడుకోపోతారు మీరు? పిల్లలకి అంటే వాళ్ళు ఏంటంటే డాడీ పోల్టే ఉంటారు అన్నాళ్ళు, డాడీ దగ్గరే ఉంటారు. నేను ఎప్పుడు పడుకుంటే అప్పుడు పడుకుంటారు వాళ్ళు. మాక్సిమం అంటే 10-10:30కి పడుకుంటాను అన్న ఇంట్లో. పిల్లలు కాదు నిద్ర పట్టకపోతే అప్పుడు ఫోన్ పట్టుకొని కూర్చుంటాను. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.